మన ప్రభు అయిన యేసయ్య మహోన్నతమైన నామంలో ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొనే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. కొన్ని విషయాలు నేను మీతో నా దేవుని లేఖనాల్లోంచి చెప్పి సమయానికి ముగిస్తాను. ఈరోజు వర్తమానం బుద్ధి. చెప్పాలి గట్టిగా. బుద్ధి, దీన్ని రకరకాలుగా పర్యాయ పదాల్లో వివేచన, వివేకం, విచక్షణ, ఇంకితం ఇలాంటి పదాలతో కూడా చాలా చోట్ల వాడారు. జ్ఞానము అని కొన్ని చోట్ల ఉంది. చిన్న తేడా అంతే, జ్ఞానానికి బుద్ధికి చిన్న తేడా. మూలవాక్యం చదువుకొని కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. డిస్క్రిషన్ అనే పదం వాడారు. ఒక పర్టిక్యులర్ విచక్షణ అనే ఆ బుద్ధి, విచక్షణ అనే పదానికి డిస్క్రిషన్ అనే పదం వాడారు. సామెతలు 2:11 నేను చదువుతాను, మీరు చూడండి. అలానే 19:8 కూడా నేను చదువుతాను, చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యం చదువుతున్నాను, చూడండి. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. 19:8 నేను చదువుతున్నాను, చూడండి. బుద్ధి సంపాదించుకునుము, అలా బుద్ధి సంపాదించుకునేవాడు తన ప్రాణానికి తాను ఉపకారం చేసినవాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక మాట మీరు చదవండి. మత్తయి సువార్తమానం 25:1 నుండి 4 వరకు చదవండి. రైట్, 4 వరకు. చాలండి. ఇంక నా వైపు చూసి నేను కొన్ని విషయాలు వివరిస్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. చేతులు ఊపుతూ చెప్దాం, హల్లెలూయా. చూడండి, ఒక బుద్ధి కలిగిన గ్రంథకర్త మనకు తెలుసు. సామెతలో రాసింది 99% సొలొమోన్. ఈయన ఒక మహాజ్ఞాని, చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి, దేవుని ద్వారా జ్ఞానం పొందుకున్న వ్యక్తి. యువ దశలో లేదా బాల్య దశలోనే వృద్ధులకు మించిన జ్ఞానాన్ని, వివేకమును, వివేచనను, బుద్ధిని సంపాదించుకున్నవారు సొలొమోన్. మనము లేఖనాల్లో చదువుకుంటే, రాజుల మొదటి పుస్తకం ప్రారంభ 10 అధ్యాయాలు మనం చదువుకుంటే, అక్కడ ఆయన గద్దెనెక్కటానికి సంసిద్ధంగా ఉన్న ప్రారంభ దిన లేదా గద్దెనెక్కిన సింహాసనాన్ని అధిష్ఠించిన ముఖ పరిచయం ప్రారంభ దినాల్లో దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అతనికి దర్శనంలో మాట్లాడారు. అప్పుడు నీకేం కావాలి సొలొమోన్ అని దేవుడు అడిగినప్పుడు ఆయన దేవుణ్ణి బుద్ధి జ్ఞానాలు ఇవ్వండి అయ్యా అని అడిగినట్లుగా మనం చూస్తాం. మీ ప్రజలను వివేకంతో నడిపించడానికి నాకు జ్ఞానం ఇవ్వండి, బుద్ధిని ఇవ్వండి అని అడిగినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. అలా దేవుని ద్వారా బుద్ధిని అడిగి పొందుకున్నవారు సొలొమోన్. ఈయన తన అనుభవపూర్వకంగా యువదశలో ఈ గ్రంథం రాయబడిన యువదశలో తను మాట్లాడుతున్న మాట ఏంటంటే, బుద్ధి నిన్ను కాపాడుతుంది. ఆమె చెప్పండి.
ఎక్కడి నుండి? అదే 19లో మనం చదువుకుంటాం. బుద్ధి కలిగిన వారు లేదా బుద్ధి సంపాదించుకున్నవారు తన ప్రాణానికి ఉపకారం చేసిన, అంటే తన ప్రాణాన్ని కాపాడుకొనిన వాళ్ళు. ఆమేన్. అంటే బుద్ధి కలిగిన వారు, బుద్ధి నేర్చుకున్నవారు, బుద్ధి కలిగిన మాటల్ని నేర్చుకున్నవారు, బుద్ధిగా ప్రవర్తించేవారు, ఈ బుద్ధి కలిగిన తత్వాన్ని అవలంబించుకునేవారు తన ప్రాణాన్ని నరకము నుండి కాపాడుకుంటారనేది లేఖన సారాంశం. అందుకే మీకు 25వ అధ్యాయం మత్తయి సువార్తలో కూడా మనం చదువుకున్నాం. అక్కడ ఏముంది? 10 మంది ఉన్నారు. ఎంతమంది? 10 మంది కన్యకలకు సంఘం పోల్చబడుతుంది. 5 మంది బుద్ధి కలిగిన వారు, 5 మంది బుద్ధి చెప్పండి లేనివారు. ఇప్పుడు ఏమైంది? బుద్ధి కలిగిన వారేమో పెండ్లి కుమారునితో కూడా విందుకు వెళ్ళినట్లుగా, బుద్ధి లేనివారు విందుకు వెళ్ళటానికి వారికి అవకాశం లేక తలుపు మూయబడినట్లుగా ఆ తర్వాత వచనాలంతా కూడా మనం చదువుకుంటే తెలుస్తుంది. వారు నరకానికి వెళ్ళినట్లుగా, వారి జీవితం, వారి ప్రయాణం వృధా అయినట్లుగా, వారు సిద్ధెలలో నూనె సిద్ధపరచుకోలేకపోగా, వారి దీపాలు వెలుగుతూ ఉండటం కాస్తో కోస్తో కాపాడుకుంటూ, వారు తమ జీవితంలో అటు ఇటు అటు ఇటు అటు ఇటు అని బ్రతికి 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 చివరికి బుద్ధి లేని వారిని జాబితాలో చేర్చబడి నరకానికి వెళ్ళినట్లుగా, లేదా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లుగా లేఖనం చెప్తుంది. అదే లేఖనంలో యేసయ్య అంటారు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకేం ప్రయోజనం? నేను మీకు చాలా రోజుల క్రితం చెప్పున్నాను, అందరికీ సుపరిచయమైన విషయమే. దేవుడు ఒక భక్తుడికి ప్రత్యక్షమై, భక్తానికి ఏం కావాలి అని అడిగితే, దేవా నేను పరిగెత్తినంత దూరం నాకు కావాలి, స్థలం నాకు కావాలి, ఈ భూమి నాకు కావాలి అని దేవుణ్ణి అడిగితే తదాస్తు అని అన్నారు ఆయన. సరే అని మనోడు పరుగు ప్రారంభించారు. పరిగెత్తారు. దాహం వేస్తుంది. ఆగి నీళ్లు తాగితే మరలా ఏమైనా ఒక అడుగు వేస్ట్ అవుతుందా? చీకట పడితే దేవుడు వెళ్ళిపోతాడా? ఇక చాలని అంటాడా? దేవుని దగ్గర నుంచి చాలు అనే పదం రాకముందే మనకు చేతనంత పరిగెత్తి స్థలం సంపాదించాలి అని పరిగెత్తి ఇట్లా పరిగెత్తి దాహమైన, ఆకలైనా, నీరసం వస్తున్నా, ప్రయాసగా ఉన్నా కూడా, ఎంత కళ్ళు తిరుగుతున్నా పరిగెత్తి చుట్టూ తిరుక్కొని ఎంతో స్థలం అంతా కూడా నాకు ఇది కావాలని చెప్పి ప్రయాసపడు పరుగులు తీసి చివరికి దేవుని పాదాల దగ్గరికి వచ్చి, ఇక అంత ఆయాసంతో, దాహంతో, ఆకలితో ఉన్నారు కదా, ఆయన ఇంకా తన శక్తి అంతా అయిపోయి దేవుని పాదాల దగ్గర పడి చనిపోయాడు. ఏమైంది చెప్పండి? ప్రాణం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇతడు పరిగెత్తుకుంటూ వచ్చిన ఈ 100 ఎకరాల స్థలములలో ఈ ప్రాణం పోయిన వ్యక్తి యొక్క ఆ శరీరమును పాతి పెట్టడానికి అతనికి అవసరమైన భూమి ఎంత అంటే 6 అడుగులు పొడవు, 3 అడుగులు వెడలు. ఎంత పరుగులు తీశాడు? ఒకడు లోకమంతా సంపాదించుకొని చివరికి తన ప్రాణాన్ని అనుభవించలేక తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, మీరు వార్తల్లో వినే ఉండుండొచ్చు, లేదా చదివి ఉండుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. టైటానిక్ షిప్ గురించి మనందరికి తెలుసు. ఈ టైటానిక్ షిప్ తయారు చేసిన విధానం చాలా పగడ్బందీగా ఉంది. ఆ టైటానిక్ షిప్ గురించి ప్రచారం చేయబడిన విధానాలు చాలా పగడ్బందీగా ఉన్నాయి. అందులో టికెట్ దొరకాలి, అందులో ప్రయాణం చేయాలి అని అంటే ఆ రోజుల్లోనే 90s కోట్ల రూపాయలు అవసరమై ఉన్నాయి. అక్కడ ప్రయాణం చేసిన 22,000 మంది ప్రజల్లో కూడా అందరూ ఉన్నత స్థాయి కుటుంబీకులే. ప్రయాణం సాగింది. వారందరూ కూడా మార్గం మధ్యలోనే తమ తనువులు చాలించినట్లుగా మనం చూస్తాం. అది సరే, కానీ అది చనిపోయినా సరిగ్గా 100 సంవత్సరాలు ఏమో అయిపోవస్తుంది, 50 సంవత్సరాల పైన అవుతుంది. ఈ మధ్య కాలంలోనే ఇంకొక 10 మంది ధనవంతులు, ప్రపంచంలోనే గొప్ప ధనవంతులు, ఆ మునిగిపోయిన టైటానిక్ షిప్ చూడటానికి అని చెప్పి వెళ్ళి సముద్ర గర్భంలో వారు కూడా ఆ చిన్న షిప్ వాళ్ళు ప్రయాణించింది. ఆ టైటానిక్ అయినా కూడా పగిలి విడిగా వెళ్ళింది.
నీళ్లు కదండి, నీళ్ళ లోపల ఉన్నారు కదా వీళ్ళు, సబ్మెరీన్ లాంటి షిప్ అది. ఆ నీళ్ళ ఒత్తిడికి లోపలికి షిప్ కుదించుకొని పోయి తమ ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయినట్లుగా మనం వార్తల్లో విన్నాం, వార్తల్లో చూసాం. ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఆ షిప్లో ఉన్నట్లుగా. ఇంకా తనకు తర్వాత వారసత్వం ఇంకేమీ లేదు, సంపాదించారు. ఏం సాధించాలని సంపాదించారో పాపం వాళ్ళకి తెలియాలి. ఏం కూడబెట్టడానికి, ఏం ఉద్ధరించడానికి కోట్ల రూపాయలకి పడగెత్తారు. అంటే సంపాదన వృధా అని నేను అనను, కానీ బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే, ఒకడు లోకమంతా సంపాదించుకొని సంపాదించవలసిన దాన్ని సంపాదించలేకపోతే ఇక తన ప్రాణానికి తాను ప్రయోజనం చేకూర్చుకున్నది ఏదీ లేదు కదా. ఇది నేను చెప్తున్న సారాంశం. అందుకే బైబిల్ చెప్తుంది బుద్ధి సంపాదించుకో. ఆమేన్. గట్టిగా గట్టిగా. బుద్ధి లేకపోతే నువ్వు ప్రాణం పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. మనకి శారీరక సంబంధంగా కనిపిస్తున్న విషయాలన్నీ ఒక దేవుని బిడ్డగా మనం ఆత్మీయంగా పోల్చుకోవాలి. రేపు మాపో ప్రభు రాకడ సమీపంగా ఉంది కదా. ఈరోజు రేపో అన్నట్లుగా రాకడ సూచనలు కనిపిస్తున్నాయి కదా. ఇక రేపో మాపో, ఈ వారం, వచ్చే వారం, ఈ నెల, వచ్చే నెల, ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఇక దగ్గర పడిందని యేసయ్య రాకడ, రెండవ రాకడ దగ్గర పడింది. మహిమ కలిగిన సంఘం మహామహిమతో దేవుని రాజ్యానికి వెళ్ళే శుభ వేడుక జరుపుకొనగలిగిన జనములు సమీపించాయనే శుభవర్తమానాలు మనకు వినిపిస్తున్నాయి కదా మన చెవిలో. ఈ పరిస్థితుల్లో మనం మన ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఏ అవసరం చెప్పండి గట్టిగా, అందరూ నోరు తెరిచి చెప్పండి. ప్రాణాలు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి అని అంటే మనకు ఉపయోగపడగలిగిన ఎన్నో పరికరాల్లో, ఎన్నో సాధనాల్లో, ఎన్నో భక్తి సంబంధమైన విషయములలో ఈ బుద్ధి అనేది ఒకటి. ఈరోజు నేను మీతో బుద్ధి అనే టాపిక్ మీద కొన్ని విషయాలు చెప్తాను, నోట్ చేసుకోండి. బుద్ధి మనకు ఎలా ఉంటుంది, బుద్ధి కలిగిన వాళ్ళు ఎలా జీవిస్తారు. నేను బుద్ధి కలిగిన వ్యక్తిని, నా కుటుంబం అంతా కూడా బుద్ధి కలిగిన వాళ్ళం. ఏమండి, చిన్న చిన్న విషయాలు కూడా మనం వాడుతూ ఉంటాం. బుద్ధి ఉందా నీకు? ఎవరైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే ఏమంటామండి? ఎక్కువగా బుద్ధి ఉందా నీకు అంటే తిట్టుకునే వాళ్ళు వీళ్ళు వేరు అనుకోండి, అపవిత్రంగా లేదా లోక సంబంధంగా చెడ్డ మాటలు, బూతులు మాట్లాడే వాళ్ళు వేరు అనుకోండి, రకరకాలుగా తిడుతూ ఉంటారు. కానీ మనం ఎక్కువగా వాడుకునే పదం ఏంటంటే బుద్ధి ఉందా. ఏమంటాం చెప్పండి గట్టిగా. నన్ను అంటున్నారా? బుద్ధి ఉందా మీకు అని అడుగుతాం. సరే, నేను బుద్ధి కలిగిన వ్యక్తిని అని మనకు తెలియాలి అని అంటే మనంతట మనకి మన మనస్సాక్షి మన మీద నేరారోపణ మోపకుండా నేను బుద్ధి కలిగిన వాడను అనే ఒక కన్ఫర్మేషన్ మనకు కలగాలి అని అంటే మనలో ఉండవలసిన లక్షణాలు ఏంటి? చాలా టూకీగా చెప్పే ప్రయత్నం చేస్తున్న 4 ఉన్నాయి. నేను 2-3 విషయాలు నేను మీతో పంచుకుంటాను ఈరోజు. పౌలు తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2:13. స్వస్థ బుద్ధి. మనకి ఎలాంటి బుద్ధులు ఉండాలి, మనం బుద్ధి కలిగిన వారము అని మనకు తెలియాలి అని అంటే మనలో ఉండాల్సిన స్వభావాలు ఏంటి? చూడండి, స్వస్థ బుద్ధి ఆ పదం నోట్ చేసుకోండి. ఏంటో చెప్పండి, అందరూ చెప్పాలి. స్వస్థ బుద్ధి, దీనినే తిమోతికి పౌలు రాసిన పత్రిక పక్కనే 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో మరో పదం వాడారు దీనికి. ఇంద్రియ నిగ్రహమును గల, అక్కడ 3వ సంఖ్య వేసి ఫుట్నోట్లు ఏమేశారు? ఇంద్రియ నిగ్రహం అనే పదం దగ్గర 3వ నెంబర్ వేసి ఆ క్రింద ఫుట్నోట్లు ఏముందండి? అందరు చెప్పండి. చెప్పట్లా, వినిపించట్లా. స్వస్థ బుద్ధి మనకు ఉండాలి. స్వస్థ బుద్ధి అనే పదానికి అర్థం ఏంటంటే ఇక్కడ రాయబడి ఉంది ఇంద్రియ నిగ్రహం. ఆమేన్. గట్టిగా. ఇంద్రియములను నిగ్రహం, కంట్రోల్, అదుపులో ఉంచుకోవటం,
దీన్ని కొన్ని చోట్ల ఇదే స్వస్థ బుద్ధి అనే పదాన్ని కొన్ని తర్జుమాలో కొన్ని చోట ఇక నేను తర్వాత చూపించే రిఫరెన్సెస్లో ఆశా నిగ్రహము అని అన్నారు. ఏమన్నారు? చెప్పాలి ఆశా నిగ్రహము అని అన్నారు కొన్ని చోట్ల. ఆ తర్వాత మనస్సును అదుపులో పెట్టుకునే స్వభావము అన్నారు. ఏమన్నారు చెప్పాలి. వీటన్నిటినీ కూడా ఆశా నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, మనసును అదుపులో పెట్టుకునే స్వభావము, స్వస్థ బుద్ధి, ఇవన్నీ కలిపి స్వస్థ బుద్ధి అని బైబిల్ చెప్తా ఉంది. ఏ బుద్ధి? చెప్పాలి స్వస్థ బుద్ధి. చూడండి, ఒక క్రైస్తవునిగా లోక సంబంధులు, లోక వ్యక్తులు, దేవుని ప్రజలు కానివారు, దైవాన్ని ఇంకా తెలుసుకోలేని వారు, దైవం అంటే దైవత్వం అంటే ఏంటో తెలియని వారు, తెలివి తక్కువ వారు, బుద్ధి లేనివారు, వారు స్వస్థ బుద్ధి లేని వారుగా ఉన్నారు అని అంటే వాళ్ళకి తెలియదు. అసలు వారికి ఇలాంటి బోధలు లేవు, వారికి ఇలాంటి సద్బోధలు లేవు, వారికి ఇలాంటి సలహాలు లేవు, ఇలాంటి ఉపదేశించే వాళ్ళకి లేరు. కానీ దేవుని ప్రజలంగా మనకి ఖచ్చితంగా ఇలాంటి ఉపదేశాలు ప్రతి వారం అందుతున్నాయి కనుక ఈ స్వస్థ బుద్ధి మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి, మనం నేర్చుకొని ఉంటాం. ఇంద్రియాలు ఏంటి? నాలుక, ముక్కు, కన్ను, చెవి, చర్మం. ఏంటండి? గ్రాహక శక్తి, బాడీకి గ్రహించే శక్తిని ఇవ్వగలిగిన పంచేంద్రియములు ఏంటి అంటే నోరు లేదా నాలుక, ముక్కు. నాలుక రుచిని తెలియచేస్తుంది. దేన్ని చెప్పాలి? ఇంద్రియం, ఇదొక ఇంద్రియం. సెన్స్ అనే పదం వాడారు. సెన్స్ ఆర్గన్స్ మనకి ఆ గ్రాహక శక్తిని ఇవ్వగలిగిన అవయవాలు నాలుక లేదా నోరు. రుచిని ఇస్తుంది. రుచి తెలుసుకొని శరీరం లోపలికి మనం ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తింటే ఆరోగ్యము, ఏం తింటే అనారోగ్యం అన్నట్లుగా సెన్స్ చేసి కడుపులోకి పంపిస్తుంది. ఏదైనా తేడా కొడుతుంటే మ్యాక్సిమం 90% మన నాలుక దగ్గరే ఆపేస్తుంది లేదా బయటికి పంపిస్తుంది. పొరపాటున మనం ఏదైనా, ఇప్పుడు మెడిసిన్ అనుకోండి, ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కాబట్టి అది కొంచెం చేదుగానో అది కొంచెం ఇబ్బందికరంగానో ఉంటుంది కనుక ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్గా ఒక ట్యాబ్లెట్లు నాలుక మీద పెట్టుకొని సపరించి మింగేస్తారండి. ఎందుకని? నాలుకకి అది తినలేనిదిగా, చేదుగా, మనకి ఇది పనికొచ్చేది కాదేమో, మనకు సంబంధం లేనిది మనకు సంబంధం ఉన్నది కాదేమో అనే ఉద్దేశంతో బుర్రకి ఆ బుర్ర దీనికి సమాచారం పంపిస్తే బయటికి వదిలేస్తుంది. సెన్స్, మనం ఏం తినాలి, మనకి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినది ఏది అని నోరు, నాలుక నిర్ణయిస్తాయి. మనం పీల్చుకునే గాలి, ఏదైనా చెడ్డ గాలి లేదా దుర్వాసన వస్తుంది అనుకోండి, మనం ఏం చేస్తాం? ముక్కు మూసుకుంటాం. ఏం చేస్తామండి? ఆహా ఎంత కమ్మగా ఉందో అంటామండి, అనలేం కదా. సెన్స్ ఆర్గన్. అలానే మనం ఏం చూడాలి, మనం చూడగలిగినవి లేదా మనం ఎలాంటివి చూడాలి, లేదా మన చూపు నిర్ణయించేవి కళ్ళు, మనం ఏం వినాలి అని నిర్ణయించేవి చెవులు మన వినికిడి శక్తిని నిరూపిస్తూ ఉంటాయి. మనం ఏం తాకాలి లేదా మనం ఈ భూ వాతావరణంలో ఎలా మన శరీరాన్ని కాపాడుకోవాలి, ఇవన్నీ ఆత్మ సంబంధంగా మనం నేర్చుకోవాల్సిన అవసరాలు ఎంతైనా ఉన్నాయి. నాలుక, నోరు. ఒక ఆత్మీయుడిగా నీ నోరు నీవు ఎలా కాపాడుకోవాలి? యేసయ్య అంటారు, యేసయ్యను కొంతమంది వచ్చి అంటారు, ఒక చిన్న సిచ్యువేషన్ ఉంటుంది. ఒక చిన్న సిచ్యువేషన్ ఏంటంటే ఆ రోజుల్లో ఆచారబద్ధంగా చేతులు కాళ్ళు కడుక్కొని నెత్తి తడుపుకొని ఏమండి ఒక ఆచారబద్ధంగా భోజనం చేసే దగ్గర కూర్చునే ఆచారం ఒకటి ఉంది. మనమేం చేస్తాం? మనకు ఊరికి ఇటు అడిగేసుకొని ఆ వెడసాయి అని అంటే సరిపోతుంది. మనకు ఆచారాలు ఇవన్నీ కాదు. చేయి కొంచెం క్లీన్గా ఉందా లేదా, ఏమండి తాపి పని చేసేవాళ్ళు, చక్కగా ఆ పొలం పని చేసే వాళ్ళము, ఏమండి బయట ఎండకు పని చేసే ఆ పెయింట్ పని చేసే వాళ్ళం, మనం అందరం ఏం చేస్తాం? ఏమండి తినే ప్రతి సందర్భంలో కూడా ఏమంటే శుభ్రంగా తలస్నానం చేసుకొని వచ్చి కూర్చొని తింటామండి. ఒక చిన్న చెట్టు నీడ కూర్చొని, చెట్టు నీడలో ఏదా వచ్చిన ఉన్న క్యారియర్ ఓపెన్ చేసుకొని ప్రశాంతంగా చేతులు కొంచెం ఊరికి అట్లా దులుపుకొని లేదా కడిగేసుకొని మొహం కడుక్కొని తినేస్తాం. శిష్యులు కూడా అలానే తింటూ ఉంటే ఈ ఆచారం, ఈ కుల పెద్దలు, మత పెద్దలు కొంతమంది వచ్చి మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా ఆహారం తింటున్నారు, అపవిత్రం కదా, అపచారం కదా అని అన్నారు. అప్పుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళందరితో అంటారు, పిచ్చోళ్ళారా,
నోటిలో నుండి లోపలికి పోయేది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోటిలో నుంచి బయటికి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది. మీ నోట్లో నుంచి బయటకు వచ్చే మిమ్మల్ని అపవిత్రపరుస్తున్నా అవి మీకు తెలియట్లేదు. ఆ సెన్స్ ఆ ఇంకితం మీకు తెలియట్లేదు. ఇక్కడ శుభ్రంగా కష్టపడి సేవ చేసుకుంటూ సమయం దొరక ఉన్న 10 నిమిషాల సమయంలో అడావిడిగా భోజనం చేసి సేవకుల దగ్గరికి వచ్చి చేతులు కడుక్కోకుండా, కాళ్ళు కడుక్కోకుండా, స్నానం చేసుకోకుండా, ఏమండి ఇట్లాంటి పద్ధతులు ఆచారాల సంబంధమైనవి మీరు చెప్తుంటారా? మనిషి లోపలికి వెళ్ళేవి ఏవి కూడా అపవిత్రపరచవు. ఒకవేళ క్లీన్ లేకపోతే కొంచెం అనారోగ్యాన్ని తీసుకొస్తాయేమో, కానీ అపవిత్రతను తీసుకురావు. కానీ నోట్లో నుంచి బయటికి వచ్చేవన్నీ కూడా బూతులు, ఏమండి శరీరములోంచి, హృదయములోంచి, నోటిలో నుంచి బయటికి వచ్చే మాటలు మనిషిని పవిత్రుడా అపవిత్రుడా నిర్ణయించేది నోటి మాటను బట్టే. నాకు తెలిసిన ఓ పెద్ద ఆవిడ, ఒక చిన్న కథ లాంటిది. ఆ పెద్ద ఆవిడ ఆ ఊరు చివరిలో, ఇంకా అప్పుడే ఊరిలోకి దిగటానికి సిద్ధంగా ఉంది. కనపడిన ప్రతి ఒక్కరిని కూడా, బాబు ఈ ఊరు మంచిదేనా నాయన, బాబు ఈ ఊరు మంచిదేనా నాయన అని అడుగుతా పోతుంటే ముసలావిడ పెద్దవాడు అదేదో పట్టించుకోకుండా కొంతమంది పోతూ ఉంటే ఒక కుర్రాడు, నాకు లాంటి ఒక కుర్రోడు, చాకు లాంటి ఒక కుర్రోడు ముసలావిడికి ఎదురయ్యాడు. బాబు ఈ ఊరు మంచిదేనా నాయన అంది. ఏముంది చెప్పండి? గట్టిగా బామ్మ నీ నోరు మంచిదేనా అని అన్నాడు. ఆ బుడ్డోడు ఏమన్నాడండి? ముసల్దానా నీ నోరు మంచిదేనా? అదేంటి బాబు అట్లా అన్నావు? నీ నోరు మంచిదైతే ఈ ఊరు కూడా మంచిగా ఉంటుంది. నీ నోరు మంచిదైతే నీ స్నేహము కూడా మంచిగానే ఉంటుంది. నీ నోరు మంచిదైతే నీ సంభాషణ, నీ మనస్తత్వం, నీ ఆలోచన విధానం కూడా మంచిగానే ఉంటుంది సుమి. నీ నోరు ఏం మాట్లాడుతుంది, నీ కళ్ళు ఏం చూస్తున్నాయి, ఏమండి నీ చెవులు ఏం వింటున్నాయి, నీ శరీరం ఏం ఆశిస్తూ ఉంది? ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక సత్తువు కలిగిన బోధల నాటబడిన దేవుని ప్రజలుగా నీవు ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడుగా, దానవుగా ఉండాలి. ఏముండాలి చెప్పండి? ఇంద్రియ నిగ్రహం, స్వస్థ బుద్ధి. ఏంటి? గట్టిగా. తీతుకు పౌలు పత్రికలు రాస్తూ సంఘములో ప్రజలకి ఒక ఉపదేశం టైటస్ అని చెప్పి ఒక ఉపదేశాన్ని అతనికి ఒక అధ్యాయం అంతా కూడా రాస్తూ, ఆ అధ్యాయం మనం చదువుకునే అదే మూలవాక్యంలో మొదటి నుంచి చదువుకుంటే 1 నుంచి 6 వరకు కూడా మనం చదువుకుంటే అక్కడ ఒక 3 రకాల వ్యక్తులకు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి అని పౌలు చెప్పినట్లుగా రాయబడింది. ఒక రకమేమో వృద్ధులు. ఎవరో చెప్పండి వృద్ధులు కొంచెం వయసు అయిపోయి ఉంటుంది కదా, ఇళ్ళ దగ్గర పిచ్చాపాటి కబుర్లు ఎక్కువగా పెడుతూ ఉంటారు వృద్ధులు. అందుకే కొండె కత్తెలు అనే పదం వాడారు అక్కడ. చదువుదాం 1 నుంచి నేను చదువుతున్నా, మీరు గమనించండి. నీవు హితబోధకు తీతు పత్రిక 2:1 నుంచి నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించు. ఎందుకంటే వృద్ధులు మిత అనుభవం గలవారు, మాన్యులు, స్వస్థ బుద్ధి గలవారు, విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపం లేని వారై ఉండాలని. అలాగే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలు, ఆ కిందే ఉంది అపవాదులనుంది, సరే కొండె కత్తెలు, మిగుల మద్యపానాసక్తులు అయి ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారే ఉండవాలని దేవుని వాక్యం దూషించబడకుండేటట్లుగా యవన స్త్రీలైతే, వృద్ధులు వృద్ధ స్త్రీలు వాళ్ళకి స్వస్థ బుద్ధి గలవారే ఉండాలి అని వాళ్ళకి చెప్పు. ఇక్కడ యవన స్త్రీలైతే అటువలనే పురుషులు యవన స్త్రీలు, ఓకే 5లో యవన స్త్రీలైతే తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారు, స్వస్థ బుద్ధి గలవారు. ఏముంది అక్కడ చెప్పాలి? ముసలోళ్ళు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. నాకేం అవసరం లేదులే, నేను పండిపోయాను అనుకునేదానికి లేదు సుమి, నన్ను ఎవడు పట్టుకుంటాడులే అనుకునేదానికి లేదు సుమి. ముసలి వాళ్ళు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఏమండి యవన స్త్రీలు కుటుంబమును చక్కగా నడిపించుకుంటూ ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళే. భర్త, పిల్లలు ఈ పదం ఎందుకు వాడారంటే బయట సమాజంలో మన ప్రియులు, మన వాళ్ళ గురించి నేను ఎక్కువగా, ఎందుకంటే అట్లాంటి వాళ్ళు ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. బయట వ్యక్తులైతే
ఆ స్త్రీలకి ఆ కుటుంబాన్ని నడిపించుకోవటం, భర్తను పిల్లలను నడిపించుకోవటం సరిగ్గా చేత కాకపోతే ఆ ఆదాయానికి మించి ఖర్చు కుటుంబంలో కనిపిస్తుంది. ఎక్కువగా ఇది కనిపిస్తుంది మనకి. ఏం కనిపిస్తుంది చెప్పండి గట్టిగా? మన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత. స్త్రీలు ఎక్కువగా వీటిని గురించి బయట వాళ్ళు ఎక్కువగా ఆలోచించలేరు. మన ఆదాయానికి మించి కుటుంబంలో ఖర్చు తేలుతూ ఉంటుంది. నెల వచ్చేసరికి 40,000 30,000 ఆదాయం ఉంటే ఏమండి ఖర్చు ఏమో 50,000 60,000 ఇట్లా కనిపిస్తుంటాయి. ఏమవుతుందో తెలియదు, ఏం ఖర్చు చేస్తారో తెలియదు. ఉంటుందిలే బీరువాలో, ఉంటుందిలే ఫ్రిడ్జ్లో, ఉంటుందిలే అలమారీలో, ఉంటుందిలే శరీరం మీద అని చెప్పి అవసరం లేని వస్తువులు అన్నీ కూడా కొనేసుకొని అప్పులు పాలై తిప్పలు తెచ్చుకున్న, తిప్పలు పడుతూ ఉన్న ఎంతోమంది స్త్రీలు నాకు తెలుసు, నేను వింటూ ఉంటాను, చూస్తూ ఉంటాను. అందుకనే స్త్రీలు స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. బయట వాళ్ళు అలాంటి స్వభావాలు కలిగి ఉంటారు. అయితే మీరు అలాంటి స్వభావాలు ఏం కలిగి ఉండకుండా స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? నాకు ఇంకా నా పవిత్రుల్లో ఎంట ఉండి పని చేసుకునేవారు మంచివారు అయి ఉండాలి, బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారు ఉండాలని బోధించు. ఓకే, అలానే స్వస్థ బుద్ధి గలవారే ఉండాలని యవన పురుషులను కూడా హెచ్చరించు. ఎవరిని? ముసలోళ్ళని, కుటుంబాలకు బద్ధులైన స్త్రీలను, లేదా కుటుంబాలకు బద్ధులైన పురుషులను, యవనస్తుల్ని, యవన పురుషుల్ని, యవన స్త్రీల్ని, పెద్దోళ్ళని, మధ్య కుటుంబం నడిపించుకునే వారిని, యవనస్తుల్ని, ఈ 3 రకాల వ్యక్తుల్ని స్వస్థ బుద్ధి కలిగి ఉండమని చెప్పు. ఎందుకంటే యవనస్తులు కూడా ఏమండి ఆశలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అప్పుడప్పుడే లేతప్రాయం కదా, అప్పుడప్పుడే వయసు ఎదుగుతుంది, అప్పుడప్పుడే ఆ లోకం తెలుస్తూ ఉంటుంది కదా. కొన్ని వస్తువుల విషయమై మనసు పీకుతూ ఉంటుంది. ఏమండి కొన్ని మాటలు నోరు జారుతూ ఉంటాయి. జారకూడదు నోరు. ఏమండి వయసు వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను కూడా మాట్లాడతాను, నేను కూడా నేర్చుకుంటా అని అనుకుంటే కుదరదు. మీ అమ్మకి మీ నాన్నకి తెలియదేమో మనం మాట్లాడేవి, మనం చూసేవి, మనం ఆలోచించేవి, మనం వినేవి, మనం తలంచేవి, మనం వెళ్ళే మార్గములు తల్లిదండ్రులకు తెలియదని అనుకోవచ్చు. సరే, దేవుడు చూస్తున్నాడని తెలిసినా మనకి నిగ్రహం లేకపోవచ్చు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటి అని అంటే, ఈ నిగ్రహము లేకపోతే ఈ స్వస్థ బుద్ధి లేకపోతే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. ఏంటంట చెప్పాలి? ఇంద్రియ నిగ్రహం లేకుండా నడుచుకుంటే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి. నీ కోరికలు నీవు అణుచుకోలేకపోతే వస్త్రాల విషయమా, వస్తువుల విషయమా, సుఖభోగముల విషయమా, ఏమండి నీ ఆలోచన ఆశలు నీవు అణుచుకోలేకపోతే, నిగ్రహం కలిగి ఆశ నిగ్రహం కలిగి ఉండలేకపోతే నీ ప్రాణానికి, నీ నష్టానికి, నీ అప్పులకు, నీ తిప్పలకు, నీ బాధలకు, నీ కష్టములకు నీవే ఉత్తరవాది. దానికి దేవుడు ఏం చేయగలుగుతాడు? మేమేం చేయగలుగుతాం? ప్రార్థన చేయగలుగుతాం. ఒకసారి మన మనస్సాక్షిని అడుగుతూ మనం ఉపయోగించిన ధనం, లేదా మనం కోరుకున్న ధనం దేనికి ఉపయోగించాం, దేనికి కోరుకున్నాం? మన దగ్గర ఉన్న మన జీతం దేనికి ప్రయోజనకరంగా ఉంటుంది? కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏమండి ఎక్కువ ఖర్చులు చేసుకునే వాళ్ళు కొంతమంది, అసలు ఖర్చే చేయకుండా కూడబెట్టేవాళ్ళు కొంతమంది. ఈ 2 నష్టమే సుమి. ఎక్కువ ఖర్చు చేయకూడదు, అసలు ఖర్చే చేయకుండా ఉండకూడదు. ఈ 2 కూడా ఖచ్చితంగా నష్టాన్ని మిగులుస్తాయి. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, నభూతో నా భవిష్యత్. దీనికి అర్థం ఏంటంటే, భూతకాలములో కానీ, వర్తమాన కాలంలో కానీ, భవిష్యత్తు కాలంలో కానీ సోమరివాడు దానం చేశాడు అనే పదం మనం విన్నాము అని అంటే, అది భూమి మీద ఉన్న దానాలన్నిటికంటే కూడా గొప్ప దానం. ఏ దానం? గొప్ప దానం. ఆ గొప్ప దానం ఎవరు చేస్తే అవుతుంది? చేయడు. ఈ నా రాజ్యములో అత్యంత నీచ నికృష్ట దరిద్రమైన సోమరపోతులు ఎవరన్నా ఉంటే 3 తీసుకొచ్చి నా కళ్ళ ముందు పెట్టు, వాళ్ళకు ఒక బహుమానం ఇవ్వాలి నేను అని అన్నాడట మహారాజు గారు. ఎవరు? మొత్తానికి కొన్ని నెలలు కష్టపడి 3 దరిద్రులు తీసుకొచ్చి ముందు నిలబెట్టాడు. 3 దరిద్రులు తీసుకొచ్చి ముందు నిలబెట్టారు. సరే, నేను మీకు బహుమానాలు ఇవ్వాలనుకుంటున్నాను అని రాజుగారు చెప్తే, ఇవ్వండి రాజా అని 2 చేయి చాపారు. ఒకడేమో ఇంతే నుంచున్నాడు.
ఎందుకయ్యా నువ్వు ఇంతే నుంచున్నావు అంటే, చేయి కూడా ఎత్తలేకపోతున్నాను సార్. ఏమన్నాడు? చేయి కూడా ఎత్తలేక. వీళ్ళిద్దరికి మించి 100% సోమరుడు అనమాట. ఏమండి, సోమరివాడు పాత్రలో చేయి ముంచుతాడు కానీ లోపల ఆహారం ఉంటుంది, కానీ తినేదానికి చెయ్యి పైకి లేదు. శక్తి లేదా? కాదు కాదు కాదు, ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ అది, ఊబకాయం, ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ అది. చెయ్యి పైకి లేపలేనంత సోమరితనం అది ఉండకూడదు, ఇది ఉండకూడదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒక క్రైస్తవునికి, ఒక దేవుని బిడ్డకి నిగ్రహం ఉండాలి. ఏముండాలి? చెప్పాలి. మన స్తోమత ఎంత. నేను ఎప్పుడు కూడా దేవుని ప్రజలకి ఖచ్చితంగా ఇచ్చే సలహా ఏమిటి అని అంటే, ఒకే మాట ఖచ్చితంగా మీ డైరీస్లో రాసుకున్నా, మీ మనసులో రాసుకున్నా, చాప ఉన్నంత వరకే కాలు చాపాలి. ఏంటి చెప్పాలి? చాప ఉన్నంత వరకే కాలు చాపాలి. శక్తికి మించి, స్థితికి మించి, ఏమండి, మన పరిస్థితులకు మించి ఆలోచనలు, ఆశలు ఖచ్చితంగా కష్టమైనవి. ప్రణాళికలు వేసుకోవటం, సంపాదించుకోవటం అవి మంచివే. స్థితి వచ్చిన తర్వాత అనుభవించుతాం. ఏమండి, మనం సంపాదించిన దాన్ని మనం అనుభవించడానికి ఏంటండి? కొనుక్కో 10,000 రూపాయల చీర కొనుక్కో, 10,000 రూపాయల చొక్కా కొనుక్కో. ఎవరైనా అడిగేది నీ డబ్బులే. అయితే అప్పు చేశా, ఎవరి దగ్గర లోన్ తీసుకున్నా, రుణం తీసుకున్నా, లేకపోతే సంథింగ్ ఎవరివోనా? కాదు, నీవైతే నీవు అనుభవించు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. హల్లెలూయా. ఈ నిగ్రహ శక్తి లేదా ఈ స్వస్థ బుద్ధి మనకు ఎలా వస్తుంది? ఒక మాట చెప్పి సెకండ్ పాయింట్కి వెళ్తాను. అపోస్తలుడైన పౌలు మాట్లాడిన విషయాలు, లూకా రాసిన అపోస్తలుల కార్యాలు, అపోస్తలుడైన లూకా రాసిన అపోస్తలుల కార్యముల గ్రంథం 26, 25. సత్యం, స్వస్థ బుద్ధి కలిగిన దేవుని మాటలనే, దేవుని వాక్యమునే నేను చెప్తున్నాను. సత్యము, స్వస్థ బుద్ధి మనం ఎలా నేర్చుకోగలమంటే, ఇదిగో ఇప్పుడు నేను చెప్తూ ఉన్న నా దేవుని వాక్యములో నుంచి నేర్చుకోగలం. ఆమేన్. గట్టిగా చెప్దాం, చేతులుపుతూ చెప్దాం. దేవుని వాక్యము తప్ప మనకు స్వస్థ బుద్ధి ఎవరు నేర్పించలేరు. ఎక్కడ వెతికినా కూడా దొరకదు. దేవుని వాక్యం నువ్వు ఖచ్చితంగా చదవాలి. అందులో నుంచి దేవుడు నీకు నేర్పించే బుద్ధి తత్వాలు నేర్చుకోవాలి. గట్టిగా సోఫ్రోన్ అనే పదం వాడారు గ్రీక్లో. ఏ పదం చెప్పండి? సోఫ్రోన్ అనే పదం వాడారు గ్రీక్లో. ఆశానిక, నిగ్రహ శక్తి, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అంట. కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాం, కోపాన్ని అణుచుకోలేకపోయామన్నా. ఇప్పుడు సరే, చాలా వివరణ ఎక్కువ అవుతుంది. రెండో విషయం చెప్తాను. సమూయేలు మొదటి పుస్తకం 24, 17, 18 కలిసి ఉంటాయి. వాటిలో చివరి 2 మాటలు చదవండి. ఉపకార బుద్ధి అనే పదం ఉంటుంది అక్కడ. సమూయేలు మొదటి పుస్తకం 24, 17, 18లో చివరి 2 మాటలు. చాలండి. స్తోత్రం చెప్పండి ప్రభు, గట్టిగా చెప్పండి. మనకు తెలుసు ఇప్పుడు దావీదు ఎలా, ఎన్ని సందర్భాల్లో, ఎన్ని విషయములలో దావీదు దుష్టుని చేతిలో చిక్కకుండా కాపాడబడ్డాడో మనకు తెలుసు. దావీదు గురించి పెద్దగా మనం చెప్పుకోవాల్సిన పనిలే, మీ అందరికీ తెలుసా తెలీదా? చెప్పండి. దావీదు ప్రయాణించిన మార్గాలు, దావీదు నడిచిన పరిస్థితులు, చిన్న వయసులోనే ఎలా కుటుంబంలో ఎన్నిక లేని వాడిగా ఉన్నాడో, చిన్న వయసులోనే ఎలా సింహాన్ని, చిన్న వయసులోనే ఆ ఎలుగుబంటిని, చిన్న వయసులోనే శత్రువును ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, అదే చిన్న వయసులో 30 ఏళ్ళు నిండకుండానే తన మామ ద్వారా లేదా తన యజమాని ద్వారా ఎన్నో అపాయాలు, ఇబ్బందులు ప్రతి క్షణం, ప్రతిదినం
ప్రాణాన్ని గుప్పెట్లో పట్టుకొని పరుగులు తీసిన పరిస్థితి దావీదుది అని మనకి చాలా తెలుసు. కీర్తనల్లో కానీ తన చరిత్రలో కానీ మనకి చాలా కనిపిస్తాయి. ఇతని ఉపకార బుద్ధి ఇతని ప్రాణాన్ని కాపాడింది అనే విషయం ఖచ్చితంగా నిజమండి. ఆనందం చెప్పండి గట్టిగా. అందుకే మనకి సమూయేలు అదే మొదటి పుస్తకం 17వ అధ్యాయం తర్వాత మనం చదువుకుంటూ వెళ్తే ఇంకా సౌలు దావీదు ఫస్ట్ ఎన్కౌంటర్, వాళ్ళు ఒకరికొకరు ముఖపరిచయం అయిన తర్వాత ఆ తర్వాత చరిత్ర చదువుకుంటూ వెళ్తే చాలా చోట్ల మనకు రాయబడి ఉంటుంది. ఒక 4-5 చోట్ల ఇంచుమించుగా దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించగా, దావీదు మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించగా, దావీదు సుబుద్ధి కలిగి నడువగా, ఇట్లాంటి పదాలు సుబుద్ధి అనే పదాలుగా మనకు కనిపిస్తాయి. ఇదే ఇతనుకున్న ఉపకార బుద్ధి. ఏ బుద్ధి చెప్పండి? ఖచ్చితంగా మనకు ఆ బుద్ధి ఉండాలండి. ఉపకార బుద్ధి లేకపోతే ఏమండి? ఉపకార బుద్ధి మనకు ఇతరులు మేలు చేసిన దానికి మనం ప్రతిగా వారికి ఉపకారం చేయాల్సిన ఉపకార బుద్ధి. అలానే వాళ్ళు మనకి మేలు చేసినా చేయకపోయినా మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు చేతనైనంత చేయగలిగిన ఉపకార బుద్ధి. అంటే అనవసరమైన విషయాల్లో తలదూర్చడం మీకు చెప్పను, మీకు తెలుసు, మీరేమంత అజ్ఞానులేం కాదు. అయినా ఆ హెల్పింగ్ నేచర్ అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి. సహాయం చేసే బుద్ధి, ఉపకార బుద్ధి. చూడండి, కొన్ని రిఫరెన్సెస్ నేను మీకు ఇస్తాను. వీళ్ళు ఎలా ఉపకార బుద్ధిని కోల్పోయారో, తద్వారా వాళ్ళకి జరిగిన నష్ట కష్టాలు కొన్ని నేను మీతో చెప్తాను. మనం ఖచ్చితంగా ఉపకార బుద్ధి కలిగి ఉండాలని మనం నేర్చుకోవాలి. ఈరోజు న్యాయాధిపతుల్లో మనకు 6వ అధ్యాయం, నా వైపు చూడు, నేను రిఫరెన్స్ చెప్పినప్పుడు కిందకు చూడు. న్యాయాధిపతుల్లో మనకు 6వ అధ్యాయం నుంచి ఒక గొప్ప వ్యక్తి కనిపిస్తారు. టకా అని చెప్పండి ఎవరైనా. ఎవరు? యెఫ్తా 11లో వస్తాడు. గిద్యోన్. ఎవరండి ఆయన? సింపుల్, మనకి లేఖన మీరు అదే చెప్పేది నేను మీకు. బైబిల్ చదువుకోండి, బైబిల్ వినండి. చదువు రాదు ఏమండి, ఇన్ని ఉన్నాయి యూట్యూబ్లో ప్రసంగాలు. ఏమండి, రోజుకొకటి విన్నా. సేవకులు మేమే నిద్రపోయేటప్పుడు కూడా వదలకుండా ఏదో ఒక లైవ్లు పెట్టుకొని, ఏమండి ప్రతిరోజు లైవ్లు పెట్టుకొని, పగల సాయంత్రం మధ్యాహ్నమా, ఏమండి నిద్ర రాకపోతే ప్రార్థన చేసుకోవడం, లేకపోతే ఏదో ఒక లైవ్ పెట్టుకొని పడుకోవటం. ఏదో దేవుని వాక్యం వింటూ 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 ఉంటే తెలుస్తాయి కదా, రిఫరెన్స్ల, వివరణల, అర్థాల, ఇవన్నీ మనకు తెలుస్తాయి కదా. ప్రాణాలు కాపాడుకోలేము, మరి మీ ఇష్టం. ఎవరైనా గట్టిగా వెనకాల గట్టిగా గిద్యోన్ చెప్పండి. గిద్యోన్ అని ఆయన కనిపిస్తారు. మనకు తెలుసు కదా, ఆయన పిరికివాడు, బలహీనుడు, భయపడేవాడు. ఇలాంటి వ్యక్తిని దేవుడు పిలిచి బలపరిచి ధైర్యాన్ని ఇచ్చి దర్శనమిచ్చి సూచనలు ఇచ్చి సైన్యాన్ని ఇచ్చి జయాన్ని ఇచ్చి ఒక సామాన్య కుటుంబంలో ఉన్న ఈ వ్యక్తిని ఒక నాయకుడు స్థాయికి తీసుకెళ్ళాడు దేవుడు. ఏ స్థాయికి? ఒక సామాన్యుణ్ణి ఒక శక్తి కలిగిన నాయకుడిగా, లెజెండరీ మ్యాన్ ఆఫ్ గాడ్, ఒక శక్తి కలిగిన నాయకుడిగా దేవుడు ఎదిగించాడు. ఆ రోజుల్లో మిద్యానీయుల చేతిలో నుండి గిద్యోను గనక వారికి విమోచన విడుదల ఇవ్వకపోతే, లేదా గిద్యోను ద్వారా దేవుడు విమోచన ఇవ్వకపోతే బానిస బ్రతుకులో కూరుకుపోయేవాళ్ళు, ఇంకా పతనం అయిపోయి, ఇంకా నాశనం అయిపోయేవాళ్ళు. ఆ బానిస సంఖ్యలను తెంచి బానిసత్వం నుంచి విడిపించి స్వతంత్రులుగా చేసి ఇజ్రాయేలీలందరికీ ఆ తరములో గొప్ప సంతోషాన్ని కలిగించిన వ్యక్తి ఈ గిద్యోన్. ఏమంటే మనకి మన దేశానికి దళితులకి కానీ, లేదా అణచివేయబడిన వర్గముల వంటి మనలాంటి వాళ్ళందరికీ కూడా తల ఎత్తుకొని నిలబడగలిగిన ఒక శక్తి కలిగిన ఆయుధం లాంటి రాజ్యాంగాన్ని ఇచ్చిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. శక్తి కలిగిన రాజ్యాంగం ద్వారానే నేటి దినాన మనం ఇదిగో ఇలా ఉన్నాం. మీకు తెలియదేమో, మీ పూర్వీకులు, మన పూర్వీకులు ఉమ్మి వస్తే నేల మీద ఉమ్మి కూడా పోయకూడదు. మీకు తెలియకపోవచ్చు. బట్టలు కట్టుకోకూడదు, గోచిలే. మీకు తెలియకపోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగే స్వాతంత్ర్యం లేదు. ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో మనం కనిపిస్తూ ఉంటాయి.
ఏమండి బట్ట కట్టుకుంటున్నాం, ఏమండి ఎప్పుడు ఉమ్మొస్తే అప్పుడు పువ్వు అని వస్తున్నాం, పక్కన ఎవడున్నాడు చూసుకోకుండా వస్తున్నాం. ఈ ఈ స్వాతంత్ర్యానికి మనం తల ఎత్తుకొని మన ఉద్యోగాలు, మన పిల్లలు ఉద్యోగాలు, మీ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, మీ పిల్లలు సంతోషంగా చదువుకుంటున్నారు, ఒక మంచి మంచి ర్యాంకులు స్థాయి తెచ్చుకుంటున్నారు. ఈ పిల్లలు మీరు సమాజంలో ఒక స్థాయిలో విలువగా బ్రతకగలుగుతున్నారంటే కారణం రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. ఏంటో చెప్పండి, చెప్పాలి. రాజ్యాంగం రాసిన వన్ అండ్ ఓన్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ జయంతికి మనం తలుచుకుంటానే ఉంటాం. చేతనైన దాంట్లో తాగి దాని ముందు, క్షమించండి, ఆ బొమ్మ ముందు ఆ డ్యాన్సులు వేయమని నేను చెప్పనులే, కానీ ఏమండి కృతజ్ఞత కలిగి ఉండాలండి ఖచ్చితంగా. దేశానికి మేలు చేసిన వాళ్ళ విషయాల్లో మనలాంటి వాళ్ళు ఒక మంచి స్థాయిలో ఉండటానికి పునాదులు వేసిన, తన జీవితాన్ని, తన భార్య పిల్లలను కూడా త్యాగం చేసిన వ్యక్తి ఆయన. ఖచ్చితంగా వాళ్ళకు కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. సరే, కానీ ఇదిగో ఇక్కడ ఈ గిద్యోను విషయమై చాలా మేలు చేశాడు. ఆ తరములో జాతికి చాలా మేలు చేశాడు ఆయన. కాలం గడిచింది, వృద్ధుడయ్యాడు, పిల్లల్ని కన్నారు, శుభ్రంగా తన పని దేవుని సన్నిధికి వెళ్ళాడనే పదాలు ఉంటాయి. ఎక్కడ ఏ రాజు గురించి, ఈవెన్ దావీదు గురించి కూడా అలాంటి పదం రాయబడ్డ. దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఆమేన్. గట్టిగా, ఎంత అద్భుతమైన విషయం. తన పరుగు ముగించి దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు అని రాయబడ్డ. దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, ఇవన్నీ 70 మంది పిల్లలు, 71 మంది పిల్లలు ఉన్నారు. 71 మంది పిల్లలు ఉన్నారు ఆయనకి. వాళ్ళందరిలో అంతర్యుద్ధం, సివిల్ వార్, అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. వాళ్ళకి మనస్పర్ధలు వచ్చేసేసి మొత్తానికి ఒకరిని రాజుగా ఎంచుకున్నారు. వాళ్ళందరిలో ఒకడు మిగిలిపోయి ఉన్నాడు, బతికిపోయి ఉన్నాడు. దూరాన నిలబడి, ఇదిగో ఇజ్రాయేలీలారా, 70 మంది ఏమో అధికారికంగా పుట్టిన వాళ్ళు, ఒక్కడేమో వేశ్యకి పుట్టిన. ఏమండి, అధికారికంగా వాళ్ళ రాజ్యములో పుట్టిన పిల్లల్లో ఒకళ్ళని ఎంచుకోకుండా ఎక్కడో నుంచి వచ్చి వాళ్ళని ప్రేరేపించి రెచ్చగొట్టిన, మతం విషయంలో రెచ్చగొట్టిన వ్యక్తిని ఎంచుకొని లేవనెత్తారు ఈ ఉపకార బుద్ధి లేని వాళ్ళు. ఎవరండి వాళ్ళు? చెప్పాలి గట్టిగా. ఉపకార బుద్ధి లేని వాళ్ళు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, వాళ్ళందరూ ఇంకా మిగిలిన 69 మందిని చంపేశాడు, ఒక్కడే తప్పించుకొని పారిపోయి దూరాన నిలబడి గుండెలు బాదుకొని, ఇదిగో ఇజ్రాయేలీలారా, మా నాన్న మీకు ఎంత మేలు చేశాడు, మా నాన్న మీకు ఎంత మేలు చేశాడు, ఎంత ఉపకారం చేశాడు, ఎంత మీకు బానిస కట్లను తెచ్చి మీ మెడల మీద నుంచి, మీ తలల మీద నుంచి ఆ బానిస ఆ కాడిని తొలగించాడు. ఈరోజు మీరు ఒక స్థితిలో ఉన్నటువంటి కారణం మా నాన్న కాదా? అధికారంగా పుట్టిన మా అన్నయ్యలందరూ చంపించేశారు, నన్నేమో తరుముతున్నారు. ఎవరో ఎక్కడి నుంచి వచ్చారు, ఏదో మాయమాటలు చెప్పిన అతనికి లొంగి మీరు అతనికి సింహాసనం ఇచ్చారు, నాయకత్వాన్ని ఇచ్చారు. మీరు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ముళ్ళ చెట్టు కిందకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ద్రాక్షవల్లిని కాదని, అంజూరమును కాదని, దేవుడు నిర్ణయించిన ఒలీవ చెట్టును కాదని, ఫలములను, ఆశీర్వాదములను ఇవ్వగలిగిన వృక్షములను కాదని ముళ్ళ చెట్టును మీరు ఎంచుకున్నారు. ఖచ్చితంగా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది, జాగ్రత్త సుమి అని చెప్తే అతని దారి అతను చూసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఇతని పరిపాలన ఇజ్రాయేలీలకి ఏమండి వాళ్ళ తాతలు గుర్తొచ్చేటట్లు చేసినాడు. ఎవరు గుర్తొచ్చేటట్లు? మరి విత్తుకున్నది కోసుకోవాలి. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు చెప్పండి? కానీ వీటన్నిటి మధ్యలో బైబిల్ వీళ్ళ గురించి చెప్తున్న మాట ఏంటంటే, న్యాయాధిపతులు 8:35 టక్కని చూడండి. 8:35 చూడండి. చేయకపోయిరి. తద్వారా ఇంకా కింద అధ్యాయాలంతా చదువుకుంటే గందరగోళం, కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి. కారణం ఏంటి అని అంటే ఉపకార బుద్ధి లేక.
నీకేమీ చేయకుండా నేను ఎవడో హెల్ప్ అడిగితే నువ్వు చేయకపోవటంలో పెద్ద ఓకే, నీకు ఎవరో తెలీదు, ఏంటో సహాయం చేయాలా లేదా ఇవన్నీ తెలీదు, చేయకపోతే ఓకే, అది ఓకే. కానీ నీకు ఆల్రెడీ నీ తాతలకి మీ నాన్నలకి సహాయం చేసిన వాడే కదా. పదుల సంఖ్యలో పరిపాలన చేసి ఎన్ని సంవత్సరాలు చేశారు ఆయన? సరే, పదుల సంఖ్యలో గిద్యోను ఆ పరిపాలన చేసి న్యాయాధిపతిగా ఉండి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయి ఉన్నాడు. పదుల సంఖ్యలో చేసిన మేలులన్నీ మర్చిపోయి ఇంకొక నాయకత్వం నువ్వు ఎంచుకున్నావే. నువ్వు ఎవరిని ఎంచుకున్నావు తెలిసిన? ముళ్ళ చెట్టును. ఏ చెట్టును? ఆ కింద 9వ అధ్యాయమంతా ఇంకా పోతే గందరగోళం అయిపోయింది. మీకు ఇంకోటి చెప్పనా? యోవాషు అనే ఒక రాజు ఉన్నాడు. ఎవరండి? ఇది ఇంకా బాధాకరంగా ఉంటుంది. ఇది ఇంకా బాధాకరం. నాకే ఉదయం నిన్న ఎంత చదువుతూ ఉంటే గుండె తరుక్కుపోయింది. నాకే చాలా బాధాకరమైన పరిస్థితి. ఏంటంటే ముగించేద్దాం. ఏంటంటే నా వైపు చూడండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మంచిది. యెహోయాదా అనే గొప్ప సేవకుడు, యాజకుడు ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? చెప్పాలి. యెహోయాదా. ఇతని కాలంలో అహజ్య అనే ఒక రాజు ఉన్నాడు. ఏం పేరు? చెప్పాలి. అహజ్య. వీళ్ళ అమ్మగారి పేరు అతల్య. చెప్పండి గట్టిగా, అతల్య. సరే, ఈ అహజ్య పరమ దుర్మార్గుడు. మామూలు దుర్మార్గుడు కూడా కాదు, సర్టిఫికేట్ ఇవ్వచ్చు. అంత దుర్మార్గుడు, పరమ దుర్మార్గుడు ఈ అహజ్య. శత్రువులతో, దేవునికి గిట్టన వారితో సంబంధాలు పెట్టుకొని జాతిని సర్వనాశనం వైపుగా, శాపం వైపుగా తీసుకొని వెళ్ళిన చరిత్ర ఈ అహజ్య చరిత్ర. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఒక వ్యక్తి ఈ అహజ్యాన్ని ఎత్తేస్తాడు. ఏమండి? బకెట్ దినడలు చేస్తాడు, లేపేస్తాడు. సరే, అహజ్య చనిపోయాడు. ఇప్పుడు ఈ అతల్య పదవి వ్యామోహంతో వృద్ధురాలైన 50 years ప్లస్ అయినా లేదా 60 years ప్లస్ అయినా పదవి వ్యామోహంతో ఆ రాజ్యానికి సంబంధించిన మిగిలిన కుమారుల్ని, మిగిలిన వారసులందరినీ కూడా చంపేసి ఈమె పరిపాలన చేయటం మొదలుపెట్టింది. యోధా రాజ్యం. ఏ రాజ్యం? రాజ్యం 2. ఎన్ని? ఏ రాజ్యాలు? ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యాన్ని ఇజ్రాయెల్ రాజ్యం అన్నాం, దక్షిణ రాజ్యాన్ని యోధా రాజ్యము అన్నాం. గుర్తుపెట్టుకోవాలి. యోధా రాజ్యంలో ఈ అతల్య పరిపాలన చేయటం మొదలు. అందరినీ చంపేశా నేను అని అనుకుంది. చిన్న పిల్లోడు, పాలు తాగే పిల్లోడు. ఈ యెహోయాదా భార్య యెహోషబ అయి ఉండొచ్చు. ఆ తల్లి పేరు, మహాతల్లి పేరు, అంటే యాజకురాలు, యాజకుని యొక్క భార్య. ఈ యెహోయాదా యాజకుడి యొక్క భార్య పాలు తాగే పిల్లోడుగా ఉన్న ఆ యోవాషు అనే ఆ బాలుణ్ణి దేవుని మందిరంలో దాచిపెట్టి తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి దేవుని మందిరంలో భయముగా 7 సంవత్సరాలు కాపాడాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి గట్టిగా? 7 ఏళ్ళు కాపాడాడు. 7 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోవాలి మీరు. మీ ఉపకార బుద్ధి లేని వాళ్ళ తత్వం మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ జీవితంలో యొక్క ముగింపు ఎట్లా ఉందో చూడాలి. ఈ బుడ్డోడిని కాపాడి 7 సంవత్సరాలు మందిరంలో చాలా భద్రంగా కాపాడు. ఈ అతల్య 7 సంవత్సరాలు పరిపాలన చేస్తూ ఉంది. చివరికి 7 సంవత్సరాల కుర్రాన్ని, 7 సంవత్సరాల బాలుని, పసిబిడ్డని రాజుగా చేయాలి అని యెహోయాదా యాజకుడు నిర్ణయించుకొని, ఏమండి గొప్ప పదవి కలిగిన వాడే, నేనే రాజునని చెప్పుకొని తిరిగినా కూడా అడ్డం చెప్పేవాడు ఎవరు లేరు ఆ రోజుల్లో. అంత గొప్ప నాయకత్వం ఉంది ఆయనకి, యెహోయాదాకి. అయినా కూడా రాజరికమే, యాజకత్వమే అనే ఒక శక్తి కలిగిన వ్యక్తిత్వం కలిగిన వాడు ఈ యెహోయాదా. ఆమేన్. చూడండి, 7 సంవత్సరాల బాబుని పక్కా పగడ్బందీగా, పెద్ద వర్తమానం, అది చాలా బాగుంటుంది. కానీ ఇతని గురించి నేను నెగిటివ్ చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి. యోవాషు గురించి అది పాజిటివ్ ఉంటుంది, ఇది నెగిటివ్ చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి. 7 సంవత్సరాల కుర్రాని సింహాసనంపై కూర్చోబెట్టి అతల్య మందిరంలోనికి రాకుండా, ఇతను ఏం చేయకుండా బాగా పగడబందీగా ఏర్పాట్లు చేసేసేసి మొత్తానికి ఆ రోజే అతల్యాన్ని చంపేస్తారు. ఏం చేస్తారు చెప్పాలి?
ఆ వృద్ధురాల్ని అతలియాను చంపేసి యోవాషును రాజుగా ప్రకటిస్తారు. ఈ యోవాషుకు యెహోయాదా బుద్ధి నేర్పువాడై ఉన్నాడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా, మళ్ళీ చెప్పండి ఆ పదాన్ని. యెహోయాదా లేదా యాజకుడు యోవాషు అనే 7 ఏళ్ల బాలుడు మొదలుకొని ఇంకా రాజుకు బుద్ధి నేర్పువాడై ఉన్నాడు. ఏం నేర్పువాడై? బుద్ధి నేర్పువాడు. అది కోట్ చేసుకోండి. నేర్పుతున్నాడు. ఎన్నో రకాల బుద్ధులు నేర్పాడు. వాటిలో ఈ ఉపకార బుద్ధి ఖచ్చితంగా ఉంటుంది. నేర్పాడు. బతుకున్నంత కాలం పాటించినట్టు నటించాడు. నా ముందు విధేయతలు, నా ముందు ఏమండి అనుకువలు, వినయం, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. బయట ఎలా ఉంటున్నాం అన్నది ప్రాముఖ్యమైన విషయం, లేదా మన నిజ స్వభావాలు ఎలా ఉన్నాయి అన్నది ప్రాముఖ్యమైన విషయం. సుమి నా యాజకుడు ముందు, సేవకుడు ముందు బాగానే బతికాడు, బాగానే ఉన్నాను అన్నట్లుగా బతికాడు. అయ్యగారు కూడా బాగానే సంతృప్తికరంగా ఉన్నాడు. ప్రభు పిలిచారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇతని కుమారుడు జకర్యా. ఎవరు చెప్పాలి? జకర్యా యాజకుడు లేదా ఒక ప్రవక్తగా, ఒకసారి దేవుని ఆత్మ దిగొస్తే ప్రవచనం కూడా ప్రవచించడం, ఒక ప్రవక్తగా ఉన్నాడు ఈ జకర్యా గ్రంథం రాసిన జకర్యా కాదు, గుర్తుపెట్టుకోవాలి మీరు. అది యెహోయాదా కుమారుడైన జకర్యా. పేరు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఉన్నాడు ఈ జకర్యా. ఒకరోజు ఇదిగో ఈ యోవాషు పెద్దోడయ్యాడు, ఎదిగాడు. యెహోయాదా బతికినంతకాలం బాగానే నాటకాలు వేశాడు, బాగానే నటించాడు. వినయ విధేయత, భక్తి కలిగిన, పరిశుద్ధత కలిగిన వాడిగా ఏమండి బాగానే నటించాడు. యెహోయాదా మృతుల్లోకానికి వెళ్ళిపోయాడు. యెహోయాదా వెళ్ళిపోయిన తర్వాత నిజస్వరూపం బయట పెట్టాడు. రాజ్యం అంతా గందరగోళం అయిపోయింది. యెహోయాదా బతుకున్నంతకాలం రాజ్యంలో యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు గట్టిగా. కానీ యెహోయాదా చనిపోయిన తర్వాత ఎక్కువ మంది దేవుళ్ళు లేచారు, పుట్టగొడుగులో లేచారు. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు బతకడం మొదలుపెట్టారు. రాజ్యం గందరగోళం అయిపోయింది. మీ ఇష్టం వచ్చిన బతకండి, నాకు డబ్బులు ఇవ్వండి, నాకు ఫండ్స్ ఇవ్వండి, నాకు ట్యాక్స్ కట్టండి చాలు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు బతకండి అని చెప్పి రాజ్యాన్ని వదిలేసిన దౌర్భాగ్య స్థితి ఈ యోవాషు రాజుది. ఏ రాజుది చెప్పాలి. ఇప్పుడు ఈ యెహోయాదా యొక్క కుమారుడు జకర్యా ఒకరోజు ప్రజల మధ్యలో నిలబడి ఆత్మపూర్ణుడై, మీరు చేసేదంతా తప్పండి, మీరు చేసేది. మా నాన్న బతుకున్న రోజుల్లో మీరు బాగున్నారు కదా, ఏమైంది మీకు? ఎవరు తప్పించారు మిమ్మల్ని? ఎవరు త్రోవ తప్పించారు? ఎవరు ఉపదేశం తప్పించారు? ఎవరు దైవ మార్గాలు మిమ్మల్ని తప్పిపోయేటట్లు చేశారు? ఇలాంటి తత్వాలు మనకంత మంచివి కాదు. ఇలాంటి స్వభావాలు దేవునికి దూరం చేస్తాయి. గుండెలు బాదుకొని చెప్పాడండి. నన్ను ప్రవక్తగా అంగీకరించండి అని చెప్పలేదండి ఆయన. నా మాట వినండి, దేవుని మాట వినండి, దేవుని మార్గాలు నడవండి, మీ మార్గాలు, దుష్ట మార్గాలు విడిచిపెట్టేయండి. రాజుతో సహా అందరికీ హెచ్చరిక ఇస్తే వీళ్ళందరూ రాజు, ఈ ఇజ్రాయేలీలు, దుర్మార్గులు అందరూ కూడా కలిసి ఈ జకర్యాని దేవుని మందిరంలోనికి తీసుకొని వెళ్ళి బలిపీఠానికి, మందిరానికి, ఆవరణం కదా, లోపల మందిరం ఉంటుంది, బయట ఆవరణం ఉంటుంది. ఏముంటుంది బయట? గంగాలము, బలిపీఠం బయట ఉంటాయి. మందిరం ముందే బలిపీఠం ఉంటుంది, ఆ బలిపీఠం ముందు గంగాలం ఉంటుంది. మందిరం ముందు బలిపీఠం ఉన్న బలిపీఠానికి, మందిరానికి మధ్యలో ఎవరికి కనిపించకుండా, గుట్టు చప్పుడు కాకుండా జకర్యాని చంపేశారండి, హత్య చేశారండి. దేవుని మందిరంలో హత్య చేశారండి మత నాయకులు. మీరు చేస్తుంది తప్పు అని చెప్తే చూడండి, వాళ్ళ నాన్న చేసిన సేవ ఎంత గొప్పదండి. బుద్ధి నేర్పువాడే ఉన్నాడంటండి. ఎప్పటికీ కూడా నాకు ఒక పదవి అని అడగలేదండి ఆ తండ్రి. నాకు స్థానమి, మంత్రి స్థానమి, సైనిక వర్గం స్థానమి, ఏమండి ఆ ట్యాక్స్ స్థానమి, ఆ స్థానమి, ఈ స్థానమి అని చెప్పి ఎప్పుడు కూడా స్థానాలు కోరుకున్నవాడు కాదండి ఆ దైవజనుడు. పాపం ఏదో దేవుడిచ్చిన సేవలో, దేవుడిచ్చిన సమృద్ధిలో చచ్చేవాడు, చచ్చిపోయేవాడిని బతికిచ్చాడండి వాళ్ళ అమ్మా నాన్న. యోవాషు అతలియా చంపిన వాళ్ళందరి లిస్టులో ఎప్పుడో చేరిపోయేవాడండి 7 ఏళ్ల క్రితం. ఎప్పుడు అతని పరిపాలన కొన్నేళ్ళు నడిచింది కదా, ఓ 20 ఏళ్ల క్రితమే చచ్చిపోయిన జాబితాలో ఉండేవాడండి. చచ్చేవాడిని బతికించాడండి. యెహోయాదా లేకపోతే, యెహోషబా అని చెప్పే యెహోయాదా భార్య గారు ఆ మహాతల్లి లేకపోతే ఈ కుర్రోడు ఏమైపోయి ఉండేవాడండి. దినవృత్తాంతాలు 2వ పుస్తకం. వీళ్ళు చేసిన ఉపకారానికి
యోవాషు కానీ ఆ తరములో ఉన్న ఇజ్రాయేలీలు కానీ ఆ కుటుంబానికి చేసింది ఏందో చూడండి. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 24-22, 2వ పుస్తకం 24-22. కుమారుడు అంటే జకర్యా చంపించెను. ఎక్కడి నుంచి చూస్తున్నారు? 22 రైట్. ఆ జకర్యా చనిపోయేటప్పుడు అన్నాడు, ఇదిగో మీరు నాకు అన్యాయంగా అక్రమంగా చంపుతున్నారు కదా, దేవుడు దీన్ని దృష్టించి దీన్ని విచారణలోనికి ఖచ్చితంగా తెస్తాడు అని అన్నాడండి. ఖచ్చితంగా విచారణలోనికి తెస్తాడు, మీరు గుర్తుపెట్టుకోండి అని అన్నాడండి. హెబ్రీ బైబిల్లో పాత నిబంధనలో చివరి పుస్తకం దినవృత్తాంతాలు 2వ పుస్తకం. ఏ బైబిల్లో? ఇజ్రాయేలీల దగ్గరున్న లేదా ఆ తరంలో యేసయ్యకు ముందున్న హెబ్రీ బైబిల్లో ఏమండి పాత నిబంధనలో చివరి పుస్తకం ఏది? దినవృత్తాంతాల 2వ పుస్తకం. ఇక నా ఈ మాట ఎందుకు చెప్పానంటే, జకర్యా అంటాడు దీన్ని దేవుడు విచారణలోనికి తెస్తాడు అని అన్నాడు. ఇదే విషయాన్ని యేసయ్య బ్రతుకున్న రోజుల్లో ఆ తరములో ఉండే శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరినీ చూసి ఒక మాట అంటాడు, ఒరే క్షమించండి అంటే వాళ్ళని అంత కోపంగా అన్నాడు ఆయన. అరే దుర్మార్గులారా, మీరు చేస్తున్న పనులు ఎట్లున్నాయో తెలుసునా? ఆది కాండములో హేబేలు రక్తం మొదలుకొని దినవృత్తాంతాల గ్రంథములో చివరి పుస్తకం దినవృత్తాంతాల గ్రంథములో యెహోయాదా కుమారుడైన జకర్యా రక్తము వరకు కూడా ఆ రక్తాపరాధం ఈ తరములో ఉన్న మీ మీద ఖచ్చితంగా నిలబడింది. మనం శపించకూడదు అనకూడదండి. యేసయ్య ప్రవచించిన 40 సంవత్సరాల తర్వాత 30లో ఆయన ప్రవచించాడు. 70 క్రీస్తు శకం 70లో తీతు అనే చక్రవర్తి రోమా ప్రభుత్వాన్ని పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. ఇజ్రాయెల్ లేదా యెరూషలేము నడి వీధుల్లో ఇజ్రాయేలీల రక్తం మోకాళ్ళలోతు ప్రవహించింది. ఎంత లోతు చెప్పాలి? మోకాళ్ళలోతు ప్రవహించిందండి. ఇజ్రాయేలు దేశములో లేదా యెరూషలేములో ఒక్క యూదుడు కూడా లేకుండా ప్రపంచం నలుదిశలా చెదరిపోయారు. క్రీస్తు శకం 1947వ సంవత్సరం వరకు కూడా వారికి స్వదేశం లేదు, స్వప్రాంతం లేదు, రాజ్యం లేదు, దేశం లేదు, ప్రదేశం లేదు, చెప్పుకోవటానికి 6 అడుగులు భూమి కూడా లేదండి వాళ్ళకి. ఎప్పటి వరకు? క్రీస్తు శకం 1947 అండి. మనకు స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు? 1947. వాళ్ళకు వచ్చింది ఎప్పుడు? 48 అంతే. క్రీస్తు శకం 1947 వరకు కూడా ఎప్పటి చరిత్ర, ఎప్పటి దేవుడు ఊరికి వదిలిపెట్టడండి. నేను ముగింపు మాటలకు చెప్పేది ఏంటంటే, ఉపకార బుద్ధి లేకపోతే ఖచ్చితంగా దాన్ని దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనంతట మనమే ఇతరులకు సహాయం చేసే బుద్ధి ఉండాలి. చేసినా చేయకపోయినా అది మీ ఇష్టం, అది మీ ఇష్టం. కానీ మీకు ఒకరు ఉపకారం చేస్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఖచ్చితంగా ఉపకారం గుర్తుపెట్టుకోవాలి. ఉపకారానికి ప్రతిగా అపకారం చేయకూడదు. అది ఇంకా దౌర్భాగ్యం, అది ఇంకా దరిద్రం, అది ఇంకా శాపం. ఖచ్చితంగా దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకొస్తాడు. యెహోయాదా చేసిన ఉపకారం ఎంత అండి? కానీ ఆ కుటుంబంలో ఉన్న వారసునే చచ్చిపోయే కుర్రోన్ని బతికిచ్చి ఈయన ఉన్నాడండి, హిట్లర్. ఎవరండి చెప్పండి? ఇంత వయసులో స్విమ్మింగ్ పూల్లో ఈత కొడితే ఈత రాక చచ్చిపోయి మునిగి తేలుతా ఉంటే చర్చి పాస్టర్ ఆ దిక్కున బైబిల్ పట్టుకొని పోతూ ఉంటే కుర్రాడు ఎవడో మునిగిపోతున్నాడని చెప్పి లేపి బతికించి ఆ కుర్రాడికి ఊపిరి పోస్తే ఏం చేశాడు ఆ కుర్రాడు? 60 లక్షల మంది దేవుని ప్రజలను చంపేశాడు. ఎంతమందిని? 60 లక్షల మందిని దేవుని ప్రజలు చంపేశాడు. ఇంక వేరే ప్రజలు లెక్కలో వేసుకుంటే కోట్లు అన్నారు. వాళ్ళల్లో దేవుని ప్రజలే 1 కోటి మంది ఉన్నారు. ఎంతమంది? అక్కడ ఆ దేశానికి, ఏ దేశం అది? ఆయన జర్మనీ దేశానికి వెళ్ళి హిట్లర్ అనే పదం మాట్లాడేమన్నాడు. చుట్టుపక్కల 10 మంది వచ్చేసి మోకమ్మడిగా హిట్లర్ అనే పదం వాడద్దు, ఆ దుర్మార్గుని పేరు ఇక్కడ వాడద్దు,
ఆ దరిద్రుని పేరు ఇక్కడ వాడద్దు. ఆ దరిద్రుని ఆ దరిద్రుడు మా దేశంలో పుట్టబట్టే మాకు ఈ శాపం. ఇరుగు దేశాలు పొరుగు దేశాల మధ్యలో మాకు నిందలు వస్తున్నాయి. ఎవరు కూడా అతని పేరు కూడా పెట్టుకోరు ఆ దేశంలో. అతని పేరు కూడా ఆ దేశంలో పెట్టుకోరండి ఎవరు కూడా. అది పరిస్థితి. బతికించినందుకు ఆయన చేసిన ఉపకారం, ఆయన చేసిన ప్రతికార్యం ఏంటి? 60 లక్షల మందిని. ఇదిగో ఈయన చేసిన ప్రతికారం ఏంటి? యోవాషు ఆయన కుమారుణ్ణే చంపేశాడు. రాజ్యాన్ని పతనావస్థలను తీసుకుని వెళ్ళాడు. ముగింపు శాపకరంగా మార్చబడింది. ప్రారంభం బాగుంది, ముగింపు మహిమకరంగా లేదు. దేవుని ప్రియులకి ఉపకార బుద్ధి ఉండాలి. ఏముండాలి చెప్పండి? సరే కానీ దేవుడు మనకు చేసిన ఉపకారం ఎంత సుమి? ఏ స్థితిలో ఉన్నప్పుడు తింటారా 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 వింటారా తింటారా? చేస్తాను. లూకా 2 విషయాలు చెప్పాను, ముగిసేస్తా. ఖచ్చితంగా నేను ఎక్స్పాండ్ చేయను. పార్ట్ 2లు కూడా ఉండవు. లూకా 6:35. లూకా 6:35 చెప్పి ముగిద్దాం. లూకా సువర్తమానం 6:35. కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్న దేవుడు ఆయన. ఆమె చెప్పండి గట్టిగా గట్టిగా. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల కూడా ఉపకారి అయి ఉన్నాడు. ఆయన గతంలో మన పరిస్థితులు లోకం లౌకికం కదా. ఆయన మనకు ఉపకారం చేసి మన కొరకు రక్తం చిందించి సిలువలో ప్రాణం పెట్టి పునరుత్థానుడై తిరిగి లేచి ఏమండి మనకు జీవాన్ని, జీవితాన్ని, రక్షణను ఇవ్వబట్టే, మనకు ఉపకారం చేయబట్టే కదా ఈరోజును. ఆ రక్షణ ఉపకారం యొక్క ఆ కృతజ్ఞత, ఆ ఉపకార బుద్ధి, ఆ ఉపకారం యొక్క కృతజ్ఞత మనకు లేకపోతే ఎట్లా? దేవుడు మనకు చేసిన ఉపకారం ఎంతో కదా. ఆయన ఇచ్చిన ఆరోగ్యం ఎంతో కదా. ఆయన ఇచ్చిన ఆత్మీయ బలం ఎంతో కదా. ఆయన ఇచ్చిన ఆదాయం ఎంతో కదా. ఆయన ఇచ్చిన ఆనందం ఎంతో కదా. గత మన పరిస్థితి, ప్రస్తుతం మన పరిస్థితులు టాలీ చేసుకుంటే మనకు అర్థమవుతాయి కదా. ఆయన మనకి ఎంతో ఉపకారం చేశాడు. దుష్టులకి, పాపులకే, అనీతిమంతులకే, దుర్మార్గులకే ఉపకారం చేయగలిగిన వాడు తన ప్రజలకు ఉపకారం చేయడా? రక్షణ లేనప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. ఆయన అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. గట్టిగా గట్టిగా గట్టిగా. గతంలో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, ఫ్యూచర్లో కూడా చేస్తాడు. ఉపకారం ఖచ్చితంగా చేస్తాడు. నమ్మిన వాళ్ళందరికీ ఉపకారం చేస్తాడు ఆయన. నమ్మిన వాళ్ళందరికీ, ఆయన్ని అనుసరిస్తున్న వాళ్ళందరికీ, మనస్ఫూర్తిగా ఆయనలో లీనమైన ప్రతి ఒక్కరికి కూడా ఉపకారం చేయుటకు ఆయన హృదయం విశాల హృదయం. విశాల హృదయం. అందుకే యేసయ్య అంటారు, మీకు కీడు చేసిన వాళ్ళు కూడా మేలు చేయండి అయ్యా, పోతే పోయింది. మీకు చేతనైతే చెయ్యండి, లేకపోతే వదిలేయండి కానీ ప్రతి కీడు చేయొద్దు. ఏం చేయొద్దు? లేచి ప్రార్థన చేసుకుందాం. స్వస్థ బుద్ధి, ఉపకార బుద్ధి. ప్రార్థన చేసుకుందాం.